మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా మరి ఈ ప్రార్థనా కూడికకు మిమ్మలను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి కేవలం సత్యవర్తమానములు అనేవి బోధించడానికి, ఆత్మీయ సత్యములను మనము తెలుసుకొని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము నడుచుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలలో మరి యేసు ప్రభువుని పోలిన ఆ మాదిరి మనలో జీవించి ఇతరులకు చూపించగలము. ఎందుకంటే క్రైస్తవ జీవితము ఒక సాధారణమైన జీవితము కాదు. క్రైస్తవ జీవితము శ్రేష్టవంతమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం. లోకములో ఎవరికి దొరకనటువంటి ఒక ధన్యత దేవుడు మనకిచ్చాడు. మరి యేసు ప్రభువును నమ్మిన తర్వాత, సొంత రక్షకునిగా ఆయనను అంగీకరించిన తర్వాత మనందరి జీవితాలలో ఒకటే ఆశ ఏమిటంటే, యేసు ప్రభువు వారు చెప్పిన మాటలో నిత్య జీవమును నేను మీకు ఇస్తాను అని చెప్పారు. మనమందరము కూడా నిత్యముగా యుగయుగములు మన ప్రభువుతో కూడా జీవించే ఒక నిరీక్షణ అనేది ఈ క్రైస్తవ మార్గములో మనము పొందుకోగలుగుతూ ఉన్నాం. మనుష్యుడు దేవుని పోలికగా పుట్టిన, దేవుని స్వరూపములో మరి కలుగ చేయబడిన ఈ మనుష్యుడు ఎప్పుడైతే ఆజ్ఞలను అతిక్రమించి మరి పాపములను చేసిన వాడుగా ఉంటున్నాడో, కలిగిన 7 ఆశీర్వాదములనేవి కోల్పోయిన వాడుగా ఉంటున్నాడు. మరి దానిలో నిత్య జీవము అనున్నది కోల్పోయిన ఒక ఆశీర్వాదములనేవి మనం మరలా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ఆయనను వెంబడించుచూ ఉన్న ప్రతి ఒక్కరి పట్ల దేవుడు తన యొక్క కరుణా కటాక్షములను చూపుతూ నిత్య జీవము అనే మార్గములో వారిని నడిపించుచూ ఉన్నాడు. మనందరి నిరీక్షణ ఏమిటంటే నిత్య జీవమును పొందుకోవడానికి క్రైస్తవ మార్గములోనికి మరి రాగలిగి ఉన్నామను అనుకున్నట్లయితే, మనందరి స్వాస్థ్యము, మనందరి ఆస్తి మరి నిత్య జీవము. ఈ నిత్య జీవం అనేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరే ఎవ్వరి ద్వారా కూడా ఈ నిత్య జీవం అనేది మనకు దొరకదు. కనుక నా ప్రియ దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా బైబిల్ గ్రంథములో మరి కాలాకాలం మరుగైనటువంటి ఆత్మీయ విషయములన్నీ కూడా మనము నేర్చుకుంటూ నిత్య జీవమునకు మనము నడిపించబడుతూ ఉన్నట్లయితే, ఒక దినమందు మన ప్రభువు మధ్యాకాశములో బయలుపడినప్పుడు మరి ఆయనను ఎదుర్కొంటూ ఆయనతో పాటు మనము యుగయుగములు బ్రతుకుచు నిత్య జీవమును మనము వారసులముగా మార్చబడుట కొరకు, నిత్య జీవమునే స్వాస్థ్యమును మనం పొందుకోవడానికి మరి దేవుడు ఎంతగానో మనకు కృప చూపుతూ ఉన్నాడు. అందును బట్టి నేను నా దేవుని స్తుతించుచూ ఉన్నాను. కనుక మీలో ఎవరైనప్పటికీ ప్రభువును ఇంకా అంగీకరించలేకపోతే, ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో ఒకసారి ఆలోచించండి. మరణము తర్వాత జీవితము అనేది ఒకటి ఉన్నది. మరణముతోనే అంతమైపోదు. మరణము తర్వాత ఒక జీవితం ఉన్నది. కాబట్టి నిత్య జీవము అనేది మనమందరము కలిగిన వారమై ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. యుగయుగములు మరి మన దేవునితో కూడా జీవించే ఆశ మనందరిలో కూడా కలగాలి. నా ప్రియ దేవుని ప్రజలారా, మరి ఈ సమయంలో మనందరి ధ్యానార్థము కొరకు బైబిల్ గ్రంథములో రూతు గ్రంథము గమనించినట్లయితే, మన ధ్యానార్థము కొరకు బైబిల్ గ్రంథములో రూతు గ్రంథములను మనము ధ్యానించబోతూ ఉన్నాము. కనుక రూతు గ్రంథము 1వ అధ్యాయము 5 వచనములను మనము గమనించినప్పుడు, రూతు 1వ అధ్యాయము 5 వచనములను
మనము గమనించినప్పుడు, న్యాయాధిపతుల ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలిమెలేకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహ్లోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలేకు చనిపోయెను. తరువాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకునిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ఫా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహ్లోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను అని చెప్పి మొదట 5 వచనములను మనము చదవగా గమనించాం. నా ప్రియ దేవుని ప్రజలారా, రూతు గ్రంథమునకు ముందు న్యాయాధిపతులను గురించి మనము కొంతవరకు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉన్నది. ఎందుకంటే మొదటి వచనములో చెప్పబడిన మాటలు ఏమిటంటే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా అని చెప్పుచూ ఉన్నారు. ఆ కాలములో ఇశ్రాయేలీయులు మరి రాజు లేనటువంటి దినములలో న్యాయాధిపతులు మరి పరిపాలించుచున్నటువంటి ఆ సమయములలో ఇశ్రాయేలీయులందరూ కూడా చీకటి మరి కాలముగా వారి మధ్యలో కనబడుతూ వచ్చింది. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ప్రదేశములకు మరి పరిపాలకులు ఉన్నారు. అంటే రాజులు వారికి కలరు. వారు ఆలోచన ప్రకారముగా ఆ దేశములన్నీ కూడా నడిపించబడుతూ ఉన్నప్పటికీ ఇశ్రాయేలీయుల మధ్యలో మరి దేవుడే వారికి ఒక న్యాయాధిపతిగాను, మరి దేవుడే వారి పక్షమున ఉండి నడిపిస్తూ మరి పలు రకాలుగా ఇశ్రాయేలీయులను దేవుడు అద్భుతముగా వారికి అనేక విషయములను బయలుపరుస్తూ మరి దేవుడు తన ఆజ్ఞల ప్రకారముగా జనులను నడిపించాలని చెప్పి ఎంతగానో ఆయన ఆశపడుతూ వచ్చాడు. కారణం ఏమిటంటే, ఐగుప్తులో మరి ఇశ్రాయేలీయులు ఉన్నంత వరకు మరి ఐగుప్తులో వారు బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. మోషే అనే ఒక నాయకుని ద్వారా మరి విడిపించబడ్డారు. యెహోషువ ద్వారా మరి కనాను దేశములోనికి ప్రవేశించగలిగారు. మరి అదే విధముగా ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల కాలములలో వారు బ్రతుకుచూ ఉన్న సమయాలలో ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఇశ్రాయేలీయులు మరి రాజు లేనందు మూలముగా తమకు ఇష్టము వచ్చినట్లుగా వారు బ్రతుకుతూ వచ్చారు. తమ యొక్క ఇష్టానుసారముగా వారి యొక్క నడవడికలు, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క ఆలోచన విధానములు సమస్తమును కూడా వారు తమ యొక్క ఇష్టము చొప్పున వారు నడుచుకుంటూ వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథములో అనగా చివరి అధ్యాయ భాగములలో మనము గమనించినట్లయితే ఇశ్రాయేలీయులలో రాజరికపు వ్యవస్థ ఇంకను ప్రారంభము కాని దినములలో అనైతిక పరిస్థితి న్యాయాధిపతుల గ్రంథముల ముగింపులో మరొకసారి కూడా జ్ఞాపకం చేయబడింది. ఈ గ్రంథములో ఈ పాటికి 3 పర్యాయములు పేర్కొనబడినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజు లేడు. న్యాయాధిపతుల గ్రంథములో మనము గమనించేటప్పుడు అనగా రూతు గ్రంథములోనికి మనం వెళ్ళక ముందు న్యాయాధిపతుల గ్రంథములో వీరు ఇశ్రాయేలీయులకు రాజు లేనటువంటి ప్రజలుగా వారు జీవిస్తూ వచ్చారు. కనుక ఈ న్యాయాధిపతులు ఆయా సమయములలో మరి వారికి వ్యతిరేకముగా కూడు వచ్చుచున్నటువంటి శత్రువులను ఏ విధముగా చేయిస్తూ వచ్చారో, ఏ విధముగా వారిని ఓడగొట్టుతూ వచ్చారో ఆయా సమయాలలో దేవుడు ఒక న్యాయాధిపతిని లేపుచూ మరి ఇశ్రాయేలీయులను నడిపిస్తూ వచ్చారు.
నా ప్రియ దేవుని ప్రజలారా, ఆయా సమయాలలో మరి న్యాయాధిపతులు లేపబడుచు ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు జయము కలుగుతూ వచ్చింది. అయితే ఎప్పుడైతే న్యాయాధిపతులు మరి చనిపోయారో, చనిపోయిన తదనంతరము మరల శత్రువులను ఇశ్రాయేలీయుల మీదకు వచ్చి వారిని అణిచేవారుగా ఉన్నారు. అదే సమయంలో ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టేవారుగా మరి శత్రువులు అంత భయంకరముగా ఇశ్రాయేలీయుల ప్రజలను అణగత్రొక్కుతూ వచ్చారు. మరి అదే సమయంలో మనము గమనించినట్లయితే గిద్యోను అనేటువంటి ఒక న్యాయాధిపతిని దేవుడు లేపినప్పుడు ఆ కాలములో ఆ గిద్యోను యొక్క క్రియలు మరి దేవునికి ఏ విధముగా ప్రయోజనకరముగా ఆ దేవుని యొక్క కార్యములను జరిగించడానికి గిద్యోనును ఏ విధముగా దేవుడు ఎన్నుకున్నాడో ఆ విధముగానే గిద్యోను యొక్క బలము ద్వారాగా, అనగా దేవుడు గిద్యోను ద్వారాగా బలముగా క్రియ చేయగలిగాడు. అందుమూలముగా ఇశ్రాయేలీయులు ఆ శత్రువుల ఎడల మరి బలముగా వారిని ఓడగొట్టుచు శత్రువులను నిర్మూలము చేస్తూ పలు రకాలుగా ఇశ్రాయేలీయులు మరి శత్రువులను జయిస్తూ వచ్చారు. అయితే గిద్యోను కాలములో కూడా మనము గమనించినట్లయితే నా ప్రియ దేవుని ప్రజలారా, ఇక్కడ గిద్యోను యొక్క జీవితంలో కూడా మరి పలు రకాలుగా అతడు ఏం చేయగలిగాడంటే అతని యొక్క పరిస్థితిని మనం గమనించేటప్పుడు న్యాయాధిపతుల పుస్తకములో 7వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే న్యాయాధిపతులు 7వ అధ్యాయములో మరి 12వ వచనములో మనం గమనించేటప్పుడు మిద్యానీయులు అమాలేకీయులను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారు ఒంటెల సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను అని చెప్పుచూ ఉన్నారు. ఈ గిద్యోను కాలములో మరి ముఖ్యముగా దేవుని ప్రజలు చాలా పలు రకాలుగా అణచబడుతూ వచ్చారు. అయితే దేవుడు గిద్యోనును ఏ విధముగా ఎన్నుకున్నాడో, గిద్యోనును ఏ విధముగా మరి బలముగా వాడుకోగలిగాడో 7వ అధ్యాయములోను 8వ అధ్యాయములోను 9వ అధ్యాయములో కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం. అనగా ఈ గిద్యోను యొక్క తదనంతరము అబీమెలెకు న్యాయాధిపతిగా ఉన్న సమయములలో మరి దుష్టమైనటువంటి కార్యములు, దేవునికి దుఃఖకరమైనటువంటి కార్యములను జరిగిస్తూ అబీమెలెకు ద్వారాగా ఇశ్రాయేలీయులు ఇంకా ఎక్కువగా పాపము చేయగలిగినటువంటి స్థితిలోనికి వారు వెళ్ళగలిగారు. అయితే దానికి ముందుగా గిద్యోను యొక్క జీవితాన్ని మనం గమనించేటప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనములో మనం గమనించినట్లయితే గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉండిరి. షెకెములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వానికి అబీమెలెకు పేరు పెట్టెను. చూడండి, గిద్యోను యొక్క జీవితంలో కూడా మరి బాధ్యత రాహిత్యం అనేది అతనిలో కూడా కనబడుచు ఉన్నది. ఎందుకంటే అనేక మంది స్త్రీలను వివాహము చేసుకున్నందు మూలముగా గిద్యోను ఒక భయపడేటువంటి ఒక వ్యక్తిగా ఉన్నప్పటికీ దేవుడు అతనిని బలముగా వాడుకోగలిగాడు. దేవుడు అతనికి ధైర్యమునిచ్చాడు. మిద్యానీయులు తూర్పువారును మరి అమాలేకీయులను గురించి మనము గమనించేటప్పుడు వారు అక్కడకు వచ్చినప్పుడు గిద్యోను భయపడేటువంటి వాడుగా ఉంటున్నాడు. భయపడి దాగుకొని కానుక చెట్టున మరి ఆ కార్యములను జరిగిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యములు మనకు చెప్పబడుతూ ఉన్నాయి. అప్రియ దేవుని ప్రజలారా, భయపడేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఏ విధముగా బలముగా వాడుకుంటూ వచ్చాడో, అయితే తదనంతరము అనగా అతని స్థితిగతులను మనము గమనించేటప్పుడు మరి గిద్యోను అనేక మంది స్త్రీలను వివాహము చేసుకుని ఉపపత్నుల ద్వారాగా మరి దేవుని నుండి దూరం అయిపోతున్నటువంటి కార్యములనేవి ఇక్కడ మనము గమనించగలుగుతూ ఉన్నాము. కానీ ఇశ్రాయేలీయులు మరి గిద్యోను మిద్యానీయుల చేతిలో నుండి వారిని విడిపించినందు మూలముగా ఇశ్రాయేలీయులందరూ కూడా చెప్పిన మాట ఏమిటంటే వాక్య భాగములలో 7వ అధ్యాయములు అనుకుంటాను
అక్కడ గమనించినప్పుడు 8వ అధ్యాయంలో కూడా మనం గమనించేటప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా గిద్యోనును ఒక నాయకునిగా నిలబెట్టాలని చెప్పి అనుకున్నారు. అయితే గిద్యోను జీవితంలో మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే ఎఫోదును ఒకటిని తయారు చేసి మరి ఆ ప్రాంతంలో ఉంచి దేవునికి విరుద్ధమైనటువంటి ఒక కార్యములను జరిగించినందు మూలముగా మరలా ఇశ్రాయేలీయులు పాపమునకు బానిసలుగా మారిపోతూ వచ్చారు. నా ప్రియ దేవుని ప్రజలారా, ఇలాంటి సందర్భములలో మరి దేవుడు ఆయా సమయములలో కూడా ఇశ్రాయేలీయులను విడిచిపెట్టకుండా దేవుడు కృప చూపుతూ వారిని ఆయా సమయాలలో వారిని కాపాడుతూ వచ్చాడు. అయితే ఇలాంటి సమయములో రూతు గ్రంథములో చెప్పబడినటువంటి ఈ మాటలను మనం ఇప్పుడు గమనించినట్లయితే, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతమునకు వెళ్ళడానికి ఈ మనుషుడు బయలుదేరాడు. నా ప్రియ దేవుని ప్రజలారా, బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. కానీ మోయాబు ప్రాంతము ఎలాంటిది? మోయాబు ప్రాంతములో ఉన్నటువంటి కార్యములు ఎలా ఉంటున్నవి? ఈ మోయాబీయులు ఏ విధముగా కలుగ చేయబడ్డారు అని మనం గమనించినట్లయితే, లోతు యొక్క సంతానములో మోయాబీయులు, అమోరీయులు అనేటువంటి అమ్మోనీయులు అనే ఈ సంతానము అనేది అక్కడ నుండి ప్రారంభమైనటువంటి వారుగా ఉన్నారు. కానీ ఈ ఎఫ్రాతా అనేటువంటి ఈ ప్రాంతములో, బెత్లెహేము అనేటువంటి ప్రాంతములో ఉన్నటువంటి ఈ మనుషులు మరి మోయాబు ప్రాంతమునకు వెళ్ళి ఉండడానికి వారు ఏం చేశారు? బయలుదేరారు. కారణం ఏమిటంటే, ఈ బెత్లెహేములో మరి కరువు వచ్చుచున్నందు మూలముగా, కరువు అనేది అక్కడ కలిగినందు మూలముగా అప్పుడప్పుడు మరి ఈ ప్రదేశములలో మరి కరువు కలుగుచున్నందు మూలముగా వారు ఏం చేసేవాళ్ళంటే వేరే ఒక దేశమునకు వలసలు వెళ్ళేటువంటి వారుగా ఉంటున్నారు. అయితే న్యాయాధిపతులు ఏలిన దినములు అనేవి ఎంత భయంకరమైనటువంటి దినాలుగా ఉన్నాయో మనము ఇక్కడ గమనించగలం. ఎందుకంటే ఒక్కొక్క న్యాయాధిపతి స్థితి, వారి యొక్క పరిస్థితులను మనం గమనించేటప్పుడు వారు బాధ్యతను విడిచిపెట్టి బాధ్యత రాహిత్యముగా వారు జీవిస్తూ వచ్చారు. అందుకని దేవుడు వారిని శత్రువులకు అప్పగించుచూ ఉన్నాడు. కేవలం కారణం ఏమిటంటే, నా ప్రియ దేవుని ప్రజలారా, పాపము అనేది విస్తరించినందు మూలముగా, న్యాయాధిపతుల కాలములలో పాపం అనేది బహుభయంకరముగా కనబడుచూ ఉండెను. అందుమూలముగా చీకటి కాలం అనేది ఆ సమయములో కనబడిన న్యాయాధిపతులు మరి దేవునికి విరుద్ధముగాను దేవునికి అనుకూలముగా లేనటువంటి వ్యక్తులుగా ఉన్నందు మూలముగా వారిలో పాపము అనేది ప్రవేశించి ఉన్నది. కేవలం వారేంటంటే అవిధేయత కలిగిన వారుగాను, పాపము చేయువారుగాను, తిరుగుబాటు చేయువారుగాను, విగ్రహారాధన అనేది చేసేటువంటి వారుగాను, అంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రదేశములలో వారు ఏ విధముగా తమ దేవులను ఆరాధించేవారుగా ఉంటున్నారో అదే కార్యములను ఇశ్రాయేలీయుల మధ్యలో కూడా తీసుకుని రాగలిగారు. కారణం ఏమిటంటే, సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి వారు విడిచిపెట్టారు. సర్వోన్నతమైన దేవుడు చేసిన కార్యములను వారి జీవితములలో మరచి బ్రతికేవారుగా మారిపోయారు. మరి దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తూ ఉన్నది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి పౌలు భక్తుడు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, వారి కడుపే వారి దేవుడు అన్నట్లుగా ఈనాడు కూడా దేవుని ప్రజలు క్రైస్తవ మార్గములోనికి వచ్చిన తర్వాత అన్య ఆచారములనేవి మనలోనికి ప్రవేశించడానికి గల కారణం ఏమిటంటే, కేవలం మనకు కడుపే మనకు ఒక దేవుడుగా మారుచు ఉన్న సమయాలలో దేవుని కార్యములను విడిచిపెట్టే వారముగా ఉంటున్నాం. దేవుని ఆజ్ఞలను తిరస్కరించే వారముగా ఉంటున్నాం. అవిధేయతను చూపేవారముగా ఉంటున్నాం. తిరుగుబాటు చేసేవారముగా ఉంటున్నాం. పాపమును చేసేవారముగా ఉంటున్నాం. మన జీవితంలో దేవుని కంటే ఎక్కువగా ఏదైతే ప్రేమించే వారముగా ఉంటున్నామో అది మనకు ఒక విగ్రహారాధనగా మారుచూ ఉన్నది. ఈ నా మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని జనాంగమా, అలనాడు న్యాయాధిపతుల కాలములలో మరి వారు ఏ విధముగా బయలుదేరి మోయాబు ప్రాంతమునకు వెళ్ళారో ఆ సమయములో జరిగిన సంభవాలను గురించి
మరి ప్రభు చిత్తమైతే రాబోయే దినాలలో మనం ఇంకను రూతు గ్రంథమును గురించి తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. అంతవరకు ప్రభువు యొక్క కృప మనందరికీ తోడయ్యునుగాక. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో మరి ముఖ్యముగా దేవా ఈ ప్రార్థన కూడికలో ప్రభువా మేము పాలు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. మరి ముఖ్యముగా పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము. విశేషముగా ప్రభువా కడవరి దినములలో నాదా యుద్ధములు, యుద్ధ సమాచారములు మేము వినినప్పుడు తండ్రి ధైర్యము తెచ్చుకొని ప్రభువా కలవరపడకుండా వాటిని అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి మీరు మాకు సహాయము చేయండి. మరి ముఖ్యముగా ప్రభువా దేశము సరిహద్దులలో జరుగుతున్నటువంటి సంభవాలన్నీ కూడా ప్రభువా మేము కన్నులారా చూస్తున్నాం, చెవులారా వింటూ ఉన్నాం. పలు రకాలుగా ప్రభువా దేశములో నాదా శత్రు సమూహములు అనేవి చొరబడుచు ఉన్నవి కనుక తండ్రి దేశ సరిహద్దులలో ఉన్నటువంటి సైనికులందరినీ కూడా మీరు బలపరచండి తండ్రి. వారికి ధైర్యమును మీరు అనుగ్రహించండి. మరి ముఖ్యముగా ప్రభువా ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన వర్తమానములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలనాడు న్యాయాధిపతుల కాలములో జరిగిన సంభవాలు, మరి మోయాబు రాలైనటువంటి రూతు ఏ విధముగా మిమ్మల్ని వెంబడించి ఉన్నదో, ఏ విధముగా ఆశీర్వదింపబడి ఉన్నదో ఆ విధంగానే ప్రభువా మమ్మలను కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. మిమ్మల్ని మేము వెంబడించే కృపను మా అందరికీ దయచేయండి. ఈ వర్తమానం అనేది ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగాను ప్రయోజనకరముగాను మీరు మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. రాబోయే దినాలలో ప్రభువా రూతు గ్రంథమును గురించి చక్కగా మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. నాదా రూతు గ్రంథములో ఉన్న 4 అధ్యాయములలో ప్రభువా మీరు ఏ విధముగా తండ్రి క్రీస్తును బయలుపరిచి ఉన్నారో ఆ క్రీస్తును మేము కలిగి ప్రభువా నాదా మేము ఈ లోకములో ఒక జయ జీవితం చేయడానికి మీరు మాకు కృప చూపండి. అనేకులకు ప్రభువా ఈ వర్తమానములు ఆశీర్వాదకరముగా మీరు మార్చండి. ఈ సువార్త అనేక ప్రాంతములకు వెళ్ళడానికి ప్రభువా మీరు సహాయం చేయండి. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం ప్రభు రాకడ వరకు మనందరికీ తోడయ్యుండును గాక. ప్రైజ్ ది లార్డ్.